రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి వాతావరణంలో విజయవాడ ఉత్సవ్ తొలిసారిగా దసరా ఏదైతే ఎంత అద్భుతంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవటం లక్షలాది మంది ప్రజలు ఏ విధంగానైతే తరలి వస్తున్నారో కలకట్టా కానీ మైసూరు కానీ ఈరోజు విజయవాడ భారతదేశంలో ఈ మూడు ప్రదేశాలు ఈ మూడు ప్రాంతాలు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవటం భారతదేశ చరిత్రలో ఈరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ విజయవాడ ఉత్సవ్ కూడా మా కేసినేని చిన్ని గారు మాకు ఆత్మీయులు, మా కృష్ణప్రసాద్ గారు మాకు ఆత్మీయులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా బుద్ధ వెంకన్న గారు, మా నాగుల్ మేరా గారు, ఈ కార్యక్రమానికి మా రాజా గారు 2 జిల్లాల వారధి, మా ఆలపాటి గారు, మా చిట్టిబాబు గారు, మా అనురాధ గారు, అధ్యక్షత వహించినటువంటి తేజస్విని గారు, ముందున్నటువంటి ఉత్సవ్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కళ ఆంధ్రప్రదేశ్లో ఏది జరగాలన్నా దేశంలో ముందు వరుసలో ఉండాలి, ప్రథమ స్థానంలో ఉండాలి, నెంబర్ 1లో ఉండాలి అని ప్రతి విషయంలో కోరుకునేటువంటి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారని నేను మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో దేవాలయాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ఏ ఉత్సవం తీసుకున్నా మనకు సాటి మరొకరు లేరు అనేటువంటి విధంగా దేశానికి ఒక రోల్ మోడల్గా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే ప్రభుత్వాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ను చూసి ఫాలో అయ్యేటువంటి విధంగా, నేర్చుకునేటువంటి విధంగా చంద్రబాబు గారి ఆలోచనలు ఈరోజు ఉండటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు విశాఖ ఉత్సవ్ కూడా గతంలో ఎన్నడూ లేనటువంటిది. ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి శివనాథ్ కానీ, అదేవిధంగా మా వసంత కృష్ణప్రసాద్ గారు, ఇక్కడున్న నాయకులందరూ ఇది ఒక చరిత్ర సృష్టించేటువంటి విధంగా ఒక మంచి ప్రదేశంలో కృష్ణానది ఒడ్డున ప్రతి ఒక్కరూ సంతోషంగా గడిపేటువంటి దానికి అందరూ కష్టాలు మర్చిపోయి మంచి రోజులు మంచి కోసం ఏ విధంగానైతే మీరు అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారో ఈ ఉత్సవాల్లో కూడా అన్నీ మర్చిపోయి సంతోషంగా గడిపేటువంటి దానికి ఈ ఉత్సవాలు దోహదపడతాయని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఈ యొక్క విశాఖ ఉత్సవాలు ఇదే విధంగా కొనసాగించాలని ఆశిస్తూ నిర్వాహకులైనటువంటి విజయవాడ ఉత్సవాలు విజయవాడ ఉత్సవాలు దేశంలో రోల్ మోడల్గా ఉండేటువంటి దానికి ఈ యొక్క కొనసాగింపు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ముందుకు నడవాలని నేను ఆశిస్తూ నిర్వాహకులందరినీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన దానిలో తప్పేం లేదు సార్. ఈ సంవత్సరం విజయవాడ ఉత్సవంతో మొదలయ్యి జిల్లాకు ఒక ఉత్సవం జరగబోతుంది. దానికి ప్రేరణే మన విజయవాడ ఉత్సవ్. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ విశాఖ ఉత్సవ్ కూడా జరగబోతుంది. అలాగే ఇప్పుడు మన గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ సభ్యులు మన ఆలపాటి రాజా గారి మాటలు విందాం. అధ్యక్షులు గారి అనుమతితో ఒక్క నిమిషం.